హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగా కాదులేండి, నేను బ్లాగ్ అప్లోడ్ చేసేసరికి ఈవినింగ్ అవుతుంది డెఫినెట్లీ. సో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇవాళ మేము పొద్దున్నే పాయసం చేయడం స్టార్ట్ చేసాం. స్పెషల్ ఏంటి అంటే, నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పా కదా సర్ప్రైజ్ అని. నేను సర్ప్రైజ్ అని కాదు కానీ స్పెషల్ అని మెన్షన్ చేయాల్సింది. సో ఇవాళ మాకు స్పెషల్ అన్నమాట. ఏంటి అంటే మీరే చూడండి, పాయసం అయితే రెడీ అవుతూ ఉంది. సో స్పెషల్ ఏంటి అంటే, మమ్మీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తుంది అనమాట, శారీ బిజినెస్. యాక్చువల్లీ ఈ వర్క్ మీదే అనమాట మేము వెంకటగిరి అండ్ నెల్లూరు వెళ్ళింది కూడా. సో ఫస్ట్ శారీ అయితే దేవుడి ముందర పెట్టి పూజ చేసామన్నమాట. పొద్దున్నే స్వీట్ చేసి, గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి మాకు, డెఫినెట్లీ బ్లెస్ చేస్తారనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మమ్మీ నన్నే కొనుక్కోమని చెప్పింది అనమాట. ఫస్ట్ బోని అంటారు కదా, అలాగా. సో ఫస్ట్ నేనే ఒక శారీ పర్చేస్ చేశాను అండ్ మమ్మీ స్వీట్ పెడుతుంది నాకు. సో ఇది అయితే స్టాక్ శారీస్. ఇంకా మన ఛానల్లో అవుట్ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ శారీస్ కూడా వస్తాయి. సో ప్రతి ఒక్క వ్లాగ్ మిస్ కాకుండా చూడండి. ఇది సడన్గా అనుకున్న ప్లాన్ అనమాట, ఇట్లా స్టార్ట్ చేద్దామని. ఎప్పుడు అనుకోలేదు, సడన్గా ఒక 2 days ముందే అనుకున్నాము స్టాక్ తెద్దామని చెప్పి అన్నీ. ప్రెజెంట్ అయితే నార్మల్ శారీస్ డైలీ వేర్వి అవి తెచ్చామన్నమాట, క్లాసిక్ అండ్ ఫ్యాన్సీవి. ఇంకా ధర్మవరం నుంచి పట్టు శారీస్ అవన్నీ తెప్పించాలనుకుంటున్నాము. అవి ఒక 2-3 weeksలో వచ్చేస్తాయి. వాటి అప్డేట్స్ కూడా ఇస్తాను. ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను అనమాట కలెక్షన్. ఈ స్టాక్ అంతా మేము ప్రెజెంట్ మా ఇంట్లోనే మేనేజ్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ మా పెంట్ హౌస్ ఖాళీ ఉంది, అక్కడ 4th floorలో ఉండేసరికి అక్కడికి ఎవ్వరు రావడానికి కొంచెం ఇష్టపడట్లేదు, 4th floor అని చెప్పేసి. సో అది ఖాళీగా ఉండడం వల్లే మాకు ఈ థాట్ వచ్చిందనమాట, అక్కడ పెట్టుకొని బిజినెస్ అయినా చేసుకుందామని చెప్పేసి. సో మేము ఆ రూమ్లో ఈ స్టాక్ అంతా మెయింటైన్ చేస్తూ, ఇంట్లోనే స్ట్రెస్ లేకుండా మమ్మీకి షాప్ అనేసి అట్లా చూసుకొని, షాప్ చూసుకుంటే అక్కడి వరకు వెళ్ళి రావాలి అవన్నీ ఉంటాయి కదా. సో అట్లంతా లేకుండా మమ్మీ ఇంట్లోనే ఉంటూ పైన హౌస్లో ఇవన్నీ చూసుకుంటుంది, క్లాతింగ్ అంతా. మేము ఈ బిజినెస్ ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటూనింది మమ్మీ, శారీస్ అట్లా చేయాలి అనేసి. నేనే ఫస్ట్ వద్దు అని చెప్పేదాన్ని. బట్ ఇప్పుడు ఏమంటే కొంచెం మనీ సేవ్ చేసుకుందాం అని చెప్పేసి ఇట్లా చేస్తున్నాం అనమాట. మమ్మీ శారీస్ అవన్నీ చూసుకుంటుంది అండ్ నాకు డిజైనింగ్లో కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎప్పటి నుంచో అడిగేదాన్ని మమ్మీని ఇట్లా చేస్తానని. స్టడీస్ ఎక్కడ డిస్టర్బ్ అవుతాయో అని చెప్పి వద్దు అని చెప్పేది. బట్ నాకు ఇప్పుడు హ్యాండిల్ చేయగలను అనిపిస్తుంది. సో అందుకని అది కూడా చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో మేమైతే ఈ క్లాతింగ్ దానికి నిఖిలాస్ క్లాతింగ్ హెవెన్ అని పెట్టాము. నిఖిల అంటే మా చెల్లి అనమాట. మేమైతే మెయిన్లీ తన కోసమే ఈ బిజినెస్ స్టార్ట్ చేసాం. మీకు అందరికీ తెలుసు కదా, తను నీట్కి ప్రిపేర్ అవుతుంది. సో తను ఫ్యూచర్లో MBBS జాయిన్ అవ్వాలి. ఒకవేళ అయినా మాకు కొంచెం మనీ సేవ్ చేసి పెట్టుకోవాలి కదా తన స్టడీస్కి అని చెప్పి, అట్లా ఇంకా అన్ని విధాలుగా ఆలోచించి మేము ఈ డెసిషన్ తీసుకున్నాం అనమాట. ఇంకా ఏంటి అని అంటే, ఇప్పుడు మేము అవుట్ఫిట్స్ కానీ అండ్ శారీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము కలెక్షన్స్ ఎప్పుడు వచ్చినా మీకు షేర్ చేస్తామన్నమాట యూట్యూబ్లో. అండ్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి నిఖిలాస్ క్లాతింగ్ హెవెన్ అనే పేజ్ ఉంది, మీరు కూడా దాన్ని ఫాలో అయిపోండి. దాంట్లో అన్ని అప్డేట్స్ ఇస్తాము, శారీస్ అండ్ అవుట్ఫిట్స్. ఇక్కడ శారీస్ కలెక్షన్స్ అన్నీ పెడతాము. కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, లేకపోతే అక్కడ DM చేసినా కూడా ఐ విల్ డెఫినెట్లీ రిప్లై అనమాట. ఇదనమాట ఇవాళ వ్లాగ్. ఈ కలెక్షన్స్ కోసం అండ్ అన్నిటి కోసం స్టే ట్యూన్ ఫర్ దట్. ఇలానే సపోర్ట్ చేయండి మమ్మల్ని అన్నిట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.